ఏమోనండి మాస్టరు, మీకు తెలిసినంత ఇదిగా నాకు తెలియదు, మీరు చెప్పినట్టు నేను చెప్పలేను. అట్టుపోని ఓపెన్ చేసుకున్నప్పుడు ఇలా 5 కాడలు అయితే ఉంటాయండి. 5 కాడల్లో నుంచి ఒక కాడ డిఫరెంట్గా ఉంటుంది, దాన్ని తీసేయాలి. అలానే అడుగున ఇంకొక లేయర్ చూస్తున్నాడు కదా, నేను కింద చిన్న చేతి దగ్గర ఉన్నాయి చూడండి, అలాంటి దాన్ని ఒక లేయర్ ఉంటుంది, దాన్ని తీసేసేయాలి. నేను మటన్ ఉడకబెట్టుకున్న వాటిని పక్కన పెట్టుకుని మటన్ అయితే ఫ్రై చేస్తున్నాను. మీకు మటన్ని ఫ్రై చేసుకొని తినడం ఇష్టమా, లేదా బిర్యానీ ఆర్ ఇంకే ఎట్లా అయినా చేసుకోవడం ఇష్టమా నాకు కామెంట్ చేయండి. అలానే మీరు ఎప్పుడైనా అరటిపువ్వుని మటన్ వేసి కలిపి చేస్తున్నారా, అది కూడా కామెంట్ చేయండి, చూద్దాము ఎవరు ఎలా చేసుకున్నారో. ఇంకా నేను బిర్యానీకి అయితే అన్ని మసాలా దినుసులు అయితే తీసేసుకున్నానండి. ప్రజెంట్ నా దగ్గర బిర్యానీ ఆకు లేదు, అయినా సరే ఫ్లేవర్ బాగుంటుంది. నేను ఎలాచి తీసుకున్నాను కాబట్టి సెట్ అయిపోతుంది. నేను కుక్కర్లో చేస్తున్నానండి, ఎందుకంటే కుక్కర్లో అయితే నాకు చాలా ఇష్టము, అందుకే నేను కుక్కర్లో చేసుకుంటున్నాను. కొంతమందికి కడాయిలో అట్లా ఒక్కో దాంట్లో ఒక్కోటి అన్నమాట. నేను ఆయిల్ తక్కువ వేస్తానండి, ఎందుకంటే హెల్త్కి మంచిది కాదు కాబట్టి. మీరు వెన్న కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు, నేనైతే నెయ్యి వేస్తున్నాను. అవును, ఇంతకీ అరుణాచలం వెళ్ళారండి ఎవరైనా? అరుణాచలం వెళ్ళినప్పుడు అక్కడ అరటిపువ్వు వడలు ఉంటాయి, ట్రై చేశారా ఎవరైనా? చూద్దాం, ఎవరైనా ట్రై చేసి ఉంటే చెప్పండి, చూద్దాం ఎంతమంది ట్రై చేశారో. ఇంక ఈ మసాలా దినుసులు అన్నీ వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ లోపల సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే తీసేసుకుందాము. సన్నగా కట్ చేసిన ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. బిర్యానీకి ఆనియన్సే టేస్ట్ ఇస్తాయండి. బిర్యానీకి అనే కదా, నాన్ వెజ్కి ఆనియన్సే మంచి టేస్ట్ ఇస్తాయి. కారం తగ్గినంత పచ్చిమిరకాయలు వేసుకుందాము. అలానే అల్లం వెల్లుల్లి అప్పటికప్పటికే ఫ్రెష్గా అయితే దంచి అయితే వేస్తున్నాను, మంచి అరోమా అయితే ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. అలానే ఎక్కువ టమోటాస్ వేయొద్దు, ఎందుకంటే అది మళ్ళీ టమాటా రైస్ అయిపోతుంది, బిర్యానీ కాదు. అలానే అరటిపువ్వుని ముందుగా వేడి వాటర్లో ఉప్పేసి ఇలా అయితే పెట్టుకున్నానండి, ఎందుకంటే అది మళ్ళీ నల్లగా అయిపోతుంది. చూస్తున్నారు కదా నేను ఎంత క్వాంటిటీ తీసుకున్నానో, ఎక్కువ తీసేసుకున్నాను, బట్ అయినా ఓకే, చాలా బాగుంది. ఇలా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటూ ఉంటే అప్పుడే వాటికి మసాలాలు అయితే బాగా పడుతాయి, మంచి టేస్ట్ అయితే ఉంటుంది. నేను ఇంట్లో చేసుకున్న ధనియాల పౌడర్ వేసుకున్నానండి, 3 స్పూన్స్ అయితే వేసుకున్నాను. అలానే కొద్దిగా కారపొడి, గరం మసాలా, చికెన్ మసాలా, బిర్యానీ మసాలా అయితే వేసుకొని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకున్నానండి. చూస్తున్నారు కదా ఎంత దగ్గరకు వచ్చేస్తుందో, అంత దగ్గరకు వచ్చేంత వరకు వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడు నేను మటన్ వాటర్ తీసుకున్నాను. అలానే మనం ఎంత రైస్ తీసుకుంటామో అంతకు డబల్ అయితే తీసుకోవాలి. ఇంకా కుక్కర్ అయితే విజిల్ పెట్టేశాను. కుక్కర్ విజిల్ జస్ట్ 3 వచ్చాక ఆపేసేసుకొని వెంటనే విజిల్ కూడా మీరే తీసేయండి. విజిల్ అంతా పోయేదాకా, ఆవిరంతా పోయాక వెంటనే మూత తీసేయండి, లేదంటే లోపల ఎక్కువ ఉడికిపోతుంది అన్నమాట అన్నము. అంటే ఆ బియ్యం పట్టు ఉంటాయి ఒక్కోటి ఒక్కలాగని. చూస్తున్నారు కదా ఎట్లా ఉందో, మంచి అసలు నాకైతే చూస్తుంటే అబ్బా ఇప్పుడు కూడా నోరు ఊరుతున్నాయి. ఆ రోజు టేస్ట్ మా వారు చెప్తే చాలా బాగుందని అంటే నేనేమో అనుకున్నాను, కానీ ఆ రోజు చేసిన రోజు నేను తినలేకపోయాను. బికాస్ ఆ రోజు మండేనో ఏదో, అందుకే నేను తినలేదు. ఇంక మా వారికి అయితే నేను ప్లేట్లో సర్వ్ చేసి అయితే ఇచ్చేసానండి. ఒక పక్క బిర్యానీ, ఒక పక్క మటన్ ఫ్రై అయితే ఇచ్చేసాను.